పరిశుద్ధుడైన దేవుని నామములో మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. పైన మంచు పడతా ఉంది, చలిగా ఉంది. సో మీరందరూ ముసుగేసుకొని ఉన్నారు, మరి మగవాళ్ళు క్యాప్లు పెట్టుకొచ్చారు. గాడ్ బ్లెస్ యూ. మరి మిమ్మల్ని చూస్తే రాత్రి 12 గంటల దాకా వాక్యం చెప్పండి, మీరు వాక్యం చెప్పండి అన్నట్లు మీరు వచ్చారు. డానియేల్ గారు ఇది చివరి వారం కాబట్టి వీళ్ళని వదలొద్దండి అన్నారు. సరేనా? ఇప్పుడు వెళ్ళిపోతారా? లేదు, నేనైతే ఒక గంట సేపు మీతో వాక్యం పంచుకోవాలని ఆశపడుతున్నాను. కొద్ది విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మీతో నేను పంచుకుంటాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సో కళ్ళు తెరిచే ప్రార్థన చేయండి. ప్రభువా, నాతో చెప్పండి, ప్రభువా నీ మాటలు గ్రహించుటకు నాకు కృపణ దయచేయి. నీకు వందనాలు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద దేవుడు, వాక్యమైన దేవుడు. ఆయన శరీరధారిగా ఈ భూమి మీద నడిచాడు. దేవునికి స్తోత్రం. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నడిచినప్పుడు అతను ప్రాముఖ్యమైన విషయాలు అనేకమైనవి చెప్పాడు. దాంట్లో మీకు ఒక 3 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను నేను. ఎన్ని విషయాలండి? 3 విషయాలు. విస్తారంగా మాట్లాడకుండా మీకు స్పష్టంగా ఒక 3 విషయాలు మీతో నేను మాట్లాడతాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఈ భూమి మీద నడుస్తూ ఉండగా, యేసు ప్రభు దేవుని యొక్క స్వరూపం, దేవుని స్వరూపము లేక దేవుని కుమారుడు అని బైబిల్ సంబోధిస్తుంది యేసు ప్రభు వారిని. దేవుని స్వరూపము లేక దేవుని యొక్క కుమారుడు అని అంటే అర్థం ఏమిటంటే, దేవుని యొక్క కుమారుడు అంటే దేవుడు కాదని కాదు. దేవుడు కుమారుడు అంటే మనకున్న యొక్క కుటుంబ వ్యవస్థలో కుమారుడు అంటే మనకున్న అర్థం వేరు. కుమారుడు అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఒకటి తండ్రితో సమానుడు అని అర్థం. ఓకే, కుమారుడు అంటే అసలు అర్థం ఏమిటంటే తండ్రి స్వరూపం అని అర్థం. సో తండ్రి యొక్క స్వరూపము లేక తండ్రిని తన యందు కలిగి ఉన్నవాడు తండ్రి స్వరూపం కలిగి ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు మనిషిగా ఈ లోకానికి రావటం అంటే, దేవుడు ఒక మనిషిగా ఈ లోకములో తన స్వరూపాన్ని ఒక మనిషిగా ఈ లోకములో ఆయన ప్రత్యక్షపరచబడటాన్ని దేవుని కుమారుడు అంటాడు. దేవుని కుమారుడు అంటే అది అర్థం కాని పెద్ద విషయమేమీ కాదు అది. ఆమేన్. దేవుని కుమారుడు అంటే దేవుడు తన యొక్క మహిమను మనుషుల మధ్యకు ఒక మనిషిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకనే యేసు ప్రభు వారు అన్నారు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచాడు అన్నాడు. లేదా తండ్రి తన స్వరూపాన్ని ఈ శరీర రూపంలో దాల్చుకుని వచ్చాడు. ఈ శరీరం ఏమిటంటే దేవుని యొక్క వాక్యం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం. మనకి కొన్ని విషయాలు మనకు అర్థం కావు, కానీ దేవుడు మనకు అర్థమయ్యేటట్లు చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఈ భూమి మీద నడుస్తూ ఉండగా యేసు ప్రభు యొక్క మాటలకు శిష్యులు ఆకర్షితులై యేసు ప్రభుతో పాటు ప్రయాణం చేస్తూ వాళ్ళ ఒక విషయాన్ని గ్రహించారు. దేవుని యొక్క లేదా నిత్య జీవపు మాటలు నీ యొద్దున్నాయి, నిన్ను విడిచి మేము ఎక్కడికి పోగలము అన్నారు. యేసు ప్రభుని వెంబడించడానికి కారణం ఏమిటంటే, ఏదో నేను ఆయన వెంబడించాలని నిర్ణయం తీసుకోవటం కాదు, ఆయనను వెంబడించకుండా ఉండలేకపోవటం. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్తున్న ఈ మాట యోహాను సువార్త 6వ అధ్యాయం నుంచి మాట్లాడుతున్నాను. ఈ అధ్యాయంలోనే ఈ రోజున నేను మీకు 3 విషయాలు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తున్న కొద్ది మంది ఆయనను విడిచి వెళుతూ ఉండగా యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మిగతా 12 మందితో అన్నారు, మీరును విడిచి వెళ్ళాలని అనుకుంటున్నారా అన్నాడు.
యేసు ప్రభుని వెంబడించటం అనేది ఒక వ్యక్తి ఏదో ఇది బాగుంది అని వెంబడించటం కాదండి. యేసు ప్రభు యొద్దకు ఒక వ్యక్తి రావటం ఏదో ఇది నాకు నచ్చింది అని రావటం కాదండి. యేసు ప్రభువుని ఒక వ్యక్తి నమ్మి ఆయనని వెంబడించటం ఎవరూ చేయని కార్యాలు ఈయన చేస్తున్నాడు కాబట్టి నేను వస్తున్నానని కూడా కాదండి. యేసు ప్రభు వారిని వెంబడించడానికి అసలు కారణం ఏమిటి అంటే ఆయన దగ్గర ఉన్న మాటలు నిత్య జీవపు మాటలు. ఏ మాటలండి అవి? నిత్య జీవపు మాటలు. మేము నేను విడిచి వెళ్ళొచ్చు, కానీ నిత్య జీవపు మాటలు నీ దగ్గర ఉన్నాయి. యేసు ప్రభుని విడిచి వెళ్ళలేకపోవటానికి కారణం ఏమిటంటే బాప్తిజం పొందానని కాదు, క్రైస్తవ కుటుంబంలో పుట్టానని కాదు, పేరు మార్చుకున్నానని కాదు. ఆయన యొద్ద నిత్య జీవపు మాటలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. నిత్య జీవపు మాటలు ఆయన యొద్ద ఉంటాయి. యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉండగా దేవుని యొక్క వాక్యంలో అదే యేసు ప్రభు వారిని వాళ్ళు అనుకున్నారు, ఈయన మాటలు నిత్య జీవపు మాటలు కాబట్టి ప్రజలు ఆ జీవం కొరకు ఆయన వెంబడిస్తూ ఉంటే ఆయన ఎలాగైనా బంధించాలని వారు ఆలోచించారు. వాళ్ళు ఆలోచించిన తర్వాత బంట్రౌతులని, లేకపోతే అక్కడున్న ఆ యొక్క బంట్రౌతులు అంటే లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న పనివారిని వెళ్ళి యేసు ప్రభువుని బంధించి తీసుకొని రమ్మని చెప్పి బైబిల్లో రాయబడిన విధంగా తీసుకొని రమ్మని చెప్పారు. తీసుకొని రమ్మని చెప్తే వారు బంధించకుండా వస్తారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుని మీరెందుకు బంధించి తీసుకొని రాలేదు అని చెప్పి వారిని అడిగినప్పుడు వాళ్ళు ఏమని జవాబు చెప్తారంటే వారు ఒక మాట చెప్తారు. ఏమంటారంటే, నేను 7వ అధ్యాయం 45వ వచనంలో మాట చదువుతాను. ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకురాలేదని అడుగుగా ఆ బంట్రౌతులు, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడను ఎన్నడను మాట్లాడలేదనిరి. గమనించారా? ఏమన్నారు? మేము అనుకున్నట్లు మీరు యేసు ప్రభుని ఎందుకు బంధించి మా దగ్గరికి తీసుకురాలేదంటే వాళ్ళు అన్నారు, ఏ మనుషుడు కూడా ఈ మనుషుడు మాట్లాడినట్లు మాట్లాడటం మేము వినలేదన్నారు. అంటే జీవం కలిగిన దేవుని యొక్క మాటలు తన నోటు నుంచి వస్తూ ఉంటే వారు దానికి ఎదురుగా వెళ్ళి నిలబడలేకపోయారు. అక్కడ చూస్తే పేతురు అంటాడు, మేము ఎక్కడికి పోతాం? జీవపు మాటలు కలిగిన మేము ఎక్కడికి పోతామయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సో యేసు ప్రభు వారి యొక్క మాటలను నిత్య జీవపు మాటలు లేదా జీవాన్ని అనుభవించేటట్లుగా, దేవునిని అనుభవించేటట్లుగా, దేవునిని రుచి చూచేటట్లుగా, దేవునిని ఎరిగేటట్లుగా, గురి కలిగి జీవితాన్ని నడుస్తున్నట్లుగా, వ్యర్థంగా ఊహలలో నడవకుండా ఒక నిజమైన నడక నడుస్తున్న ఒక నిజమైన అనుభవం వాళ్ళకి తెలిసి వాళ్ళు ఏం చేశారు అంటే వారు యేసుని వెంబడించడం మొదలుపెట్టారు. యేసు ప్రభుని వెంబడిస్తూ ఉండగా వారు ఎంత బలంగా ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. యేసు ప్రభు కొన్ని క్రియలు చేస్తూ వెళ్తున్నాడు అవసరాన్ని బట్టి. 6వ అధ్యాయంలో యేసు ప్రభు వారు అనేకులు ఆయన దగ్గరికి రావటం చూచి వీరికి ఆహారం పెట్టమన్నాడు. వీరికి ఆహారం పెట్టమన్నప్పుడు వీళ్ళన్నారయ్యా, 200 దేనారాలు కూడా ఈ 5,000 మంది పైన జనానికి మనం ఆహారం ఎలా పెడతామయ్యా అన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, మీ పాస్టర్ గారు కూర్చోబెట్టినట్లు 50 మందిగా కూర్చొని పెట్టండి అన్నాడు. తర్వాత 2 చేపలు 5 రొట్టెలను ఆశీర్వదించి వారందరికీ వారు కడుపు తృప్తి పొందిన తర్వాత 12 గంపలు మిగిలిన ఎత్తమంటే 12 గంపలకి ఎత్తారు. ఈ స్టోరీ అంతా మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే దీని నుంచి మనం మీకు చెప్పాల్సిన ఒక 3 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. దానికి ముందు కొంచెం నేను ఎక్కడి నుంచి చెప్తున్నానో మీకు అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిసారి అద్భుతంగా ఈ 5 రొట్టెలు 2 చేపలు పంచటాన్ని చూసి వాళ్ళు అనుకున్నారు, ఈయన్ని మనం రాజు చేసేద్దాం అనుకున్నారు. ఏమనుకున్నారండి? ఈయన మనం రాజు చేసేద్దాం. యేసు ప్రభు వారు రాజుని చేయించుకోవటానికి లోకానికి రాలా. ఆయన
మనకు సేవ చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు దేవుడై ఉండియు మనకు పరిచారం చేయటానికి వచ్చాడు. నేను రాజుగా ఉండటానికి రాలే, రాజుగా కూర్చొని మీకు తీర్పు తీర్చడానికి రాలా. నా పని వేరేది ఉంది. సో యేసు ప్రభువారు వారందరికీ పంచి ఆయన అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతూ శిష్యులు అంటారు, మీరు ఆ దరికి వెళ్ళండి అంటాడు. అప్పుడు శిష్యులు ఏం చేస్తారంటే సముద్రము మీద దగ్గర 2 క్రోసులు లేకపోతే 1.5-2 కిలోమీటర్ల దూరం ఆ నీళ్ళల్లో వెళ్తారు. ఉన్నట్లుండి పెద్ద గాలి తుఫాను వస్తుంది. తర్వాత యేసు ప్రభువారు అక్కడికి రాగానే అది నిమ్మళమవుతుంది. వాళ్ళు కలిసి వెళ్తారు. వీళ్ళకి ఒక విషయం అర్థం కావట్లా, మన పక్కన కూర్చున్న ఈ వ్యక్తి కొంచెం వ్యత్యాసంగా ఉన్నాడేంటి? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మనతోనే ఉన్నాడే, మనం ముట్టుకోవచ్చే. నేను మాట్లాడుతున్నాడు, నాలాగా అన్నం తింటున్నాడు, నాకంటే కొంచెం ఎత్తు ఉండొచ్చు, నాకంటే కొంచెం కలర్ ఉండొచ్చు, నా కళ్ళతో చూస్తున్నానే. ఈ మనిషి మాట్లాడే మాటలేంటి ఇలాగున్నాయి? సరే మాటల వరకు అనుకుంటే పర్వాలా, ఈయన మాటలే కాదు ఈయన క్రియలలో కూడా వ్యత్యాసం కలిగిన వాడేంటి? ఈయన మాటలే కాదు ఈయన క్రియలలో కూడా ఏ క్రియలివి? ఇప్పటి వరకు ఎవరు చేయని క్రియలివి. ఎందుకు యేసు ప్రభు ఇప్పటి వరకు ఎవరు చేయని క్రియలు ఎందుకు చేశాడో తెలుసా? ఆయన పైనుంచి పంపబడిన వాడు అనటానికి అది రుజువు. దేవునికి స్తోత్రం. అది సాక్ష్యం. సో ప్రభు వారిని చూసి, అరే మన పక్కన ఉన్నాడు, మనలాగే ఉన్నాడు, నలుగురం కలిసి బంధించవచ్చు, ఈయనతో కూడా మనం బల ప్రయోగం ఆట ఆడొచ్చు అన్నట్లున్నాడు అని వాళ్ళు యేసు ప్రభుని ఎలా చూశారంటే మనలాంటోడు, మనతోటోడే కాబట్టి నువ్వు గనక కిలోమీటరు నీళ్ళల్లో ఈదగలిగితే నేను కూడా ఈదగలనని మనం ఎలాగైతే మాట్లాడతామో, యేసు ప్రభుతో వాళ్ళు ఏమన్నారు తెలుసా? నువ్వు ఆ సముద్రంలో అలలు వచ్చి తుఫాను వచ్చినప్పుడు నీళ్ళ మీద నడిచొచ్చావు, అక్కడ 2 రొట్లు 5 చేపలను 5,000 మందికి పంచితే మిగిలిన 12 గంపలకి ఎత్తాం మేము. వీళ్ళు చూసి అన్నారు, మేము కూడా నువ్వు చేసిన ఈ క్రియలు చేయాలంటే మేమేం చేయాలి చెప్పు అన్నారు. అంటే నువ్వు అక్కడికి ఎట్లా వెళ్ళావో మేము కూడా అక్కడికి అట్లా వస్తామంటున్నారు వాళ్ళు. లేదా నీకు మాకు పెద్ద తేడా ఏమీ కనపడట్లేదు అంటారు. ఏమన్నారు తెలుసండి వాళ్ళు? మేము దేవుని క్రియలు చేయుటకు మేమేమి చేయాలి? ఎందుకు అంటే నువ్వు మాతో మనిషిలాగున్నావు, కానీ నువ్వు చేసే క్రియలేంటి? దేవుని క్రియలు. ఈ మనిషి క్రియలు కాదు ఇవి. ఏంటంటే 2 చేపలు 5 రొట్లు 5,000 మంది తింటం అనేది మీరు అద్భుత కార్యంగా చూస్తారు, సూచనగా చూస్తారు, ఆశ్చర్యకార్యంగా చూస్తారు. శిష్యులు ఏం చూశారు తెలుసా? ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు సరే తర్వాత పక్కన పెట్టండి, ఇది దేవుని కార్యం అని చూశారు. దేవునికి స్తోత్రం. నీళ్ళ మీద ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళు ఆ యొక్క చిన్న ధోనిలో పోతూ ఉండగా తుఫాను వచ్చినప్పుడు ఇంక మా పని అయిపోయిందని అనుకున్నప్పుడు యేసు ప్రభు వారు వారి దగ్గరికి రాగానే తుఫాను ఆగిపోయింది. వాళ్ళు వెంటనే అన్నారు, నువ్వు నీలో ఉన్న వ్యత్యాసం మొట్టమొదట నీ మాటల్లో చూసాం, ఇప్పుడు నీ క్రియలలో చూసాం. ఇప్పుడు ఏమంటున్నారు? మొదటేమో నీ మాటలు అవి నిత్య జీవపు మాటలవి, భూ సంబంధమైన మాటలు కాదవి. మమ్మల్ని ప్రత్యేకమైన వ్యక్తులుగా, మిమ్మల్ని వెంబడించేవారుగా చేస్తున్నాయి నీ మాటలు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మాటలు ఒక వ్యక్తిని వెంబడించేటట్లు చేస్తాయి. దేవునికి చప్పట్లు కొడదాం. అందుకని యేసు ప్రభు వారు ఏమన్నారు అంటే, నా గొర్రెలు నా స్వరం వినును, వేరొక వాని స్వరం విని అవి పారిపోవును, అవి నన్ను వెంబడించేవి, నా గొర్రెలు నా స్వరం విని నన్ను వెంబడిస్తాయి అన్నాడు. యేసు ప్రభు వారి యొక్క మాటలో ఉన్న యొక్క నిత్య జీవపు మాట అర్థమైందండి. నిత్య జీవపు మాట మనుషులను, మనము జీవానికి సంబంధించిన వారం కాబట్టి మనము ఆయనను ప్రేమించేటట్లుగా, ఆయన్ని వెంబడించేటట్లుగా మనల్ని చేస్తుంది. మేము ఇంతకాలం మాటలనే చూసాం, కొన్ని కార్యాలు చూసాం, కానీ ఇప్పుడు నిన్ను అడగకుండా మేము ఉండలేం. ఈ కార్యాలు ఇవి దేవుని కార్యాలు తప్ప మనుషుని కార్యాలు కాదని 6వ అధ్యాయంలో యోహాను సువార్తలో 28వ వచనములో వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా, నువ్వు చేస్తున్నవి మేము చేయగలం. దేవునికి స్తోత్రం.
అన్నట్లు వాళ్ళు ప్రభువారిని చూశారు. నువ్వు చేస్తుంది మేము చేయగలం. ఇవి దేవుని క్రియలు, ఇవి మనుషులు చేసే క్రియలు కాదు. మేమెవరు? బుట్టల్లో ఉన్న 2 చేపలు 5 రొట్టెల్ని జనాలకు పంచగలిగే వాళ్ళమే మేము. నువ్వెవరివి? ఇవి 2 చేపలు 5 రొట్టెల్ని 5,000 మందికి పంచగా 12 గంపలకు ఎత్తగలిగే సామర్థ్యత నువ్వు దేవుని కార్యం చేస్తున్నావు, మేము కూడా చేయాలి. మేము దేవుని క్రియలు చేయుటకు మేము ఏం చేయాలి చెప్పండి? మీ అందరూ కూడా మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెను? మేము దేవుని క్రియలు చేయుటకు మేమేమి చేయాలి? దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నా ప్రశ్న అడిగారు. యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? అక్కడ జవాబు ఉంది చూడండి. యేసు ప్రభు ఏమన్నారంటే, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. పరలోకము నుండి ఈ లోకానికి పంపబడిన దేవుని స్వరూపము శరీరధారిగా వచ్చిన ఆయన యందు ఒక వ్యక్తి విశ్వాసము ఉంచుట అది దేవుని క్రియ. దేవునికి స్తోత్రం. దేవుని క్రియ ఏమిటండి? ఈ భూమి మీద ఒక ప్రాముఖ్యంగా 3 విషయాలు మీతో నేను ఈరోజు యేసు ప్రభు నోటి నుంచి వచ్చి మీతో చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఏమిటి? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచింది మేము దేవుని క్రియ అనుకుంటున్నాం. నీళ్ళ మీద మా దగ్గరికి తుఫాన్లో నడుచుకుంటూ రావటం దేవుని క్రియ అనుకుంటున్నాం. నువ్వేమంటున్నావో తెలుసా? పంపబడిన లేక శరీరధారిగా ఈ లోకానికి యేసుక్రీస్తు అనే నామముతో నేను వచ్చాను, నన్ను విశ్వసించుట దేవుని క్రియ అంటున్నావు. ఇవి గొప్పగా కనిపిస్తున్నాయి. ఇవి సముద్రం మీద నడవటం, 5,000 మంది తినటం వీరికి దేవుని క్రియలుగా కనిపిస్తున్నాయి. కానీ దేవుని స్వరూపమైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నారో తెలుసా? దేవుని క్రియ ఏమిటో తెలుసా ఈ భూమి మీద? లేదా ప్రభు అంటున్నాడు, అది చేయండి. ఏది చేయాలి? మేము దేవుని క్రియలు జరిగించుటకు మేము ఏమి చేయాలి? ఏంటండి? మేము దేవుని క్రియలు జరిగించుటకు మేమేమి చేయాలి అని వీళ్ళు అడిగినప్పుడు, ఆయన పంపబడిన వాని యందు విశ్వాసం ఉంచుట అంటే మీరు నీళ్ల మీద నడువుట, 5,000 మందికి రొట్టెలు పెట్టుట దేవుని క్రియలు మేము జరిగించాలని మీరు అంటున్నారు. మీరు జరిగించాల్సిన దేవుని క్రియ ఏమిటి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచుట దేవుని క్రియ. అది చేయండి. దేవుని చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. మనం ఇది చూసి ఆశ్చర్యపోతున్నాం. దేవుడు అది చూసి అది దేవుని క్రియ అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఒక మనిషి యొక్క హృదయం తను ఇష్టపడినా తను ఆశపడినా వాడు దేవుని యందు విశ్వాసం ఉంచటం అనేది వాడి చేతుల్లో లేదు. దేవుడు వానిని ఆకర్షించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ఆకర్షించే విధానం ఎలాగో తెలుసా? ఆయన నిత్య జీవపు మాటలు నీ దగ్గరికి వస్తాయి. నా తండ్రి చేత ఆకర్షింపబడింది వాడు నా యొద్దకు వాడు రాలేడు. వాడు వస్తే వాడికి నేను నిత్య జీవితాన్ని నేను ఇస్తాను. మనకి ఏమి కనిపిస్తుంది? యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? పరలోకములో సంతోషం ఎప్పుడు దేవదూతల మధ్య అంటే ఒక వ్యక్తి దేవుని వైపుకు తిరిగినప్పుడు. మన జీవితాల్లో దేవుని క్రియలు అంటే మనకు ఒకటి తెలుసు, ఆ దేవుని క్రియలు ఎవరూ చేయనన్ని చేసిన వాని దగ్గరికి గనక మీరు వెళ్ళి దేవుని క్రియ నేను చేయాలి అని నువ్వు అడిగితే దేవుని క్రియ ఏమిటో నీకు తెలుసా అని ఆయన చెప్తున్నాడు. దేవుని క్రియ ఏమిటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు యందు నీ హృదయం విశ్వాసముంచున్నట్లు చేయుట దేవుని క్రియ. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి తన హృదయంతో దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుట దేవుని యొక్క క్రియ. ఎంత గొప్ప విషయం ఇది. నేను ప్రభుని ఎరగిన దినాల్లో 1992లో ఇట్లా మీటింగ్స్ ఇలాగా మైకులు పెడితే నేను వీళ్ళేమైనా ఈ బ్యాచ్కి ఏమైనా పిచ్చి పట్టిందా అనుకునేవాడిని. నేను వీళ్ళకేం పని పాట లేదా? ఈ మైకులేంటి, ఈ కంజీర్లేంటి, ఈ వీధుల్లో వీళ్ళ పాటలేంటి, ఏంటి వీళ్ళు ఇట్లా ఉన్నారు అని అనుకునేవాడిని. కానీ యేసుక్రీస్తు ప్రభువారిలో ఏదో ప్రత్యేకత ఉందనేది మాత్రం తెలుసు. కానీ ఆయన తెలియడు మనకి. లేదో పాటలు పాడతారు, లేదో చప్పట్లు కొడతారనే తెలుసు, కానీ మైకులు పెట్టి రాత్రిపూట ఏదో ఒకటి చేస్తారని తెలుసు. కానీ దేవుని యొక్క నాకు అది జరిగింది, నాకు ఇది జరిగింది అని ప్రజలు చెప్పటం విన్నాను. కానీ దేవుని అసలు క్రియ నువ్వు
ఆయన ఈ లోకానికి, దేవుడు నిన్ను రక్షించటానికి నీ హృదయం ఆయన్ని నమ్ముకొనుట అనేది దేవుని క్రియ. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మా అమ్మగారు ఒకసారి బంగారపు పాదం చేయించింది. బంగారపు పాదం అంటే నేను ఎంత పెద్దదో అనుకున్నా. విజయవాడ వెళ్ళి బంగారం ఎన్నో తులాలు రేకు మొక్క మీద పాదం ముద్ర వేయించింది. ఏంటమ్మా ఇదంటే, నాకు కాలు జబ్బు చేసింది నాన్న, అప్పుడు నేను నాగపట్నం వచ్చి బంగారపు కాలేస్తానని చెప్పి మొక్కున్నా, నా కాలు బాగైంది అంది. తీరా ఒకరోజు తీసుకొచ్చి చూపించింది నాకు బంగారపు కాలు ముద్ర వేసింది. అది తీసుకెళ్ళి ఆమెకు అప్పుడు దేవుడు తెలియదు. ఆమెకి మీరు పొరపాటున అట్లా చేశారు. దేవుని క్రియలు అంటే మన జీవితాల్లో మనము ఏమి పొందుకుంటామో అది దేవుని క్రియ అని మనం అనుకుంటాం. కానీ దేవుని క్రియ అనేది మాట్లాడిన, చేసిన ఆ సృష్టికర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, నీ హృదయం ఆయన యందు విశ్వాసం ఉంచటం దేవుని క్రియ. దేవునికి స్తోత్రం. ఒకని హృదయం ఆయన మాటను నమ్ముట అది దేవుని క్రియ, మనిషిని బట్టి కాదు. అది అయితే గొప్ప దీవెన కృప ఏమిటో తెలుసా? ఆ నమ్మునట్లు ఆయన నిన్ను ఎప్పుడు వెంబడిస్తూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చక్కని మాటతో నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు. అది దేవుని క్రియ, అది ఆశ్చర్యకరమైనది. దేవునికి స్తోత్రం. సో దేవుని యొక్క క్రియ, ప్రభు ఒకటి దేవుని క్రియ అంటే ఏమిటో ఒకటి మనం మాట్లాడాం. రెండవది, యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటే, నేను మీకు ఆహారంగా వచ్చాను అన్నాడు. మనుషులట ఈ భూమి మీద జీవించటానికి వారు తినే ఆహారాన్ని బట్టి బ్రతకరు, కానీ నేనే జీవాహారాన్ని, నన్ను తిన్నవాడు వాడు ఎన్నడూనూ చనిపోడు అన్నాడు. దేవుణ్ణి తింటమంటే ఏమిటి? మీరు దేవుణ్ణి ఎప్పుడు తింటారో చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి తినచ్చా? గమనించండి, మనం ప్రభువుని తెలుసుకున్నప్పుడు మనం వీధిలో నుంచొని మనకి ఏమైనా పలహారం పెడితే మనం ఏం చేసేవాళ్ళం అండి? దాన్ని తిని మనం దీవించబడ్డామని అనుకున్నాం. అసలు దేవుని సన్నిధిలో నుంచి నీకు ఆహారం వచ్చింది, నువ్వు ఇంతే తింటావు. ఏమండి, అవునా కాదండి? మన కొబ్బరికాయలు పగలగొట్టి లేకపోతే ఏదో ఒకటి మనకి ఇస్తారా లేదా పలహారం అని మనం తీసుకుంటాం. చర్చిల్లో కూడా పలహారం పెడతారు కొన్నిసార్లు, మనం తీసుకుంటాం. మనం ఏమనుకుంటాం తెలుసా? అది దీవెన అనుకుంటాం. గమనించండి, దేవుని యొద్ద నుంచి మీరు పలహారం అంటున్నారే, దేవుని యొద్ద నుంచి నువ్వు తినటానికి ఒకటి వస్తుంది, అది నిన్ను బ్రతికించేది. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి నుంచి మనుషులను బ్రతికించటానికి దేవుడు ఒక ఆహారాన్ని పంపించాడు. ఆ ఆహారం పేరు జీవాహారం. ఆ జీవాహారం ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. దేవుడు తన సన్నిధి నుంచి ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, నేను పైనుంచి మిమ్మల్ని బ్రతికించడానికి మీకు ఆహారంగా వచ్చాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి దేవునిని నమ్ముకొనుట, ప్రభువా నువ్వు నా యొక్క రక్షకుడుగా ఈ లోకానికి వచ్చావు, నువ్వు నా రక్షకుడు అని నమ్ముకొనుట. నెంబర్ 1, ఎవరిని నమ్ముకున్నావో ఆయనే నీకు ఆహారంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఈయన నమ్ముకొని వేరే విధంగా బ్రతకటం కాదు. ఆయన ఆహారంగా మనకు గర్భగుడిలో నుంచి, లేకపోతే మన యొక్క దేవుని యొక్క సన్నిధిలో నుంచి నీ ఇంటికి, ఆమేన్, నీ ఇంటికి, నీ యొక్క జీవితంలోనికి కొంచెం పలహారం. మన ఆఫీసుల్లో పనిచేసేటప్పుడు ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు లడ్లని లేకపోతే అవన్నీ తీసుకొచ్చి ఇవ్వగానే మనం దాన్ని హత్తుకొని దాన్ని ఎంతో గౌరవంగా దాన్ని తింటాం. మనం అలా చేస్తాం, కానీ అసలు ఎందుకు చేస్తాం తెలుసా? అక్కడి నుంచి వచ్చింది ఇది. ఏంటండి, ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చింది ఇది కొంచెం తింటే చాలు, నాకు దీవెన అని అనుకుంటాం. దేవుడు సన్నిధి నుంచి వచ్చేది నిన్ను బ్రతికించేది. దేవునికి స్తోత్రం. అది నీకు దీవెనిచ్చేదే కాదు, నిన్ను బ్రతికించేది. దేవుడు సన్నిధి నుంచి బయలుదేరి ఒకటి వచ్చింది, దాని పేరు జీవాహారం. మనుషులందరూ అది తిని బ్రతకాలని దేవుడు సన్నిధి నుంచి ఒక రొట్టె ఈ లోకానికి వచ్చింది. దేవునికి స్తోత్రం.
యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దేవుని యొక్క వాక్యం శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన అంటున్నాడు, నేను అక్కడ నుంచి వచ్చాను ఇక్కడికి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కడు దేవునిని బట్టి బ్రతకాలి. దేవునికి స్తోత్రం. మీరు రాజులు భోజనాలు చేశారు, పనివాడు భోజనం చేశాడు, దరిద్రుడు భోజనం చేశాడు, అందరూ భోజనం చేశారు, కానీ అందరూ చనిపోయారు. నేను ఇచ్చే ఆహారం తిన్నవాడు చనిపోడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నేను ఇచ్చే ఆహారం తినవాడు చనిపోడు. యేసు ప్రభు ఇచ్చే ఆహారం తినటం ఏమిటి? యేసు ప్రభు ఇచ్చే ఆహారము ఎలా తినాలి? ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు ఇచ్చే ఆహారం ఏమిటి? యేసు ప్రభు ఇచ్చే ఆహారాన్ని మనం ఎలా తినాలి? మీరు కనుక ఇక్కడికి ఒక గెల అరటిపళ్ళు తీసుకొస్తే పాస్టర్ గారు ఆశీర్వదించి నీకు మిగతా గెల ఒక 2 కాయలు తీసుకుని ఆయన ఇచ్చాడు అనుకోండి, అది ఆశీర్వదింపబడిందని నువ్వు అనుకుంటావు. యేసు ప్రభు వారి దగ్గరికి నువ్వేం తీసుకొచ్చేది ఏమీ లేదు. యేసు ప్రభు వారిని నువ్వు ఎలాగ తినగలుగుతావు? దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఈ మాట అనగానే అక్కడున్న శిష్యులకి అర్థం కాక వాళ్ళు వెంటనే ఈయన మాంసం తిని ఈయన రక్తం త్రాగటం అంటే మన వల్ల కాదు అని వాళ్ళు వెళ్ళిపోయారు. యేసు ప్రభు వారిని నువ్వు ఎలా తింటావో తెలుసా? యేసు ప్రభు వారు ఎవరో తెలుసా? నువ్వు బ్రతకటానికి లోకానికి వచ్చిన జీవాహారం. ఆయన మనిషి ఆకారంలో మనిషి స్వరూపంలో ఉన్నాడు, కానీ ఆయన యందు విశ్వాసము, ఆయన యందు నమ్మిక ఉంచిన వారందరూ కూడా ఆయన్ని బట్టి బ్రతకటానికి ఆయన ఆహారంగా మారాడు. ఆయన ఆహారంగా మారటానికి. ప్రైజ్ ది లార్డ్. మా తమ్ముడు నాడు మా ఇంట్లో జామ చెట్టు ఉంది. మీళ్ళల్లో ఉంటాయండి జామ చెట్లు. ఈ రోజుల్లో నాటు జామకాయలు కూడా దొరకట్లేదు కదా, కొన్ని పల్లెటూరుల్లోనే దొరుకుతాయి. మా తమ్ముడు కాయని ఏం చేశాడు, కొయ్యకుండా దాన్నే కొంచెం కురికేవాడు. బాగుంటే కోసుకునేవాడు, చెట్టుకే ఉంచి కొంచెం కురికేవాడు. మా చెల్లి వచ్చి చిలక కొట్టిందని తింటే నవ్వుకుండేవాడు. రైట్. నువ్వు ఒక కాయని తినాలంటే ఏం చేయాలి? దాన్ని తుంచాలి. ఆమేన్. ఏదైనా నువ్వు ఆహారంగా చేసుకోవాలంటే అదేమవుతుందండి? మీరు చికెన్ తినాలంటే ఏమవ్వాలి? దానికి మెడ మీద కత్తి పడాలి, అవునా కదా? మనం వరి తినాలంటే దాని మొదల్లో కోత పడాలి. రైట్. యేసు ప్రభు వారు నీకు ఆహారం ఎప్పుడవుతాడో తెలుసా? ఈ భూమి మీద నడిచినంత మాత్రాన ఆహారం కాడు. ఆయన ఎప్పుడైతే నీ కొరకు చనిపోతాడో, దేవునికి స్తోత్రం, ఆ విషయాన్ని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, నువ్వు నమ్మినప్పుడు ఆయన నీకు ఆహారం అవుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు తెలుసా? ఆయన వెళ్ళిపోతూ ఇక నేను సిలువ మీద వెళ్ళిపోతున్నానని పస్కా బలి చేసే దినాన రొట్టెనెత్తుకొని, ఇది మీ కొరకైన నా శరీరము, దీనిని తినుడి. ప్రైజ్ ది లార్డ్ అని ఏం చేసి రొట్టెను విరిచాడు. ఆ తర్వాత ద్రాక్ష రసాన్ని పైకెత్తి, ఇది మీ కొరకైన రక్తము, నూతన నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని, ఎందుకో తెలుసా? ఆయన శరీరాన్ని విరిచి ఆయన రక్తాన్ని ఇచ్చాడు. తినుడి, త్రాగుడి, మీరు బ్రతుకుతారన్నాడు. ఏంటో తెలుసా దాని యొక్క అర్థం? యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తము ఆయన బలి పశువుగా, ఆయన మన కొరకు, దేవుని వాక్యము మన కొరకు ఈ భూమి మీద మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని విడిచినప్పుడు, ఆయన మన కొరకు రక్తము కార్చి తన శరీరాన్ని చీల్చబడి మనందరి కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు అని నమ్మినవాడు ఆయనను భుజించటం సాధ్యం. ఆయన శరీరం విరవబడకుండా నువ్వు భుజించలేవు. ఆయన రక్తం కార్చకుండా నువ్వు భుజించటం కుదరదు. అయితే రక్తం తాగామా మనం, లేకపోతే మాంసాన్ని పిక్కు తిన్నామా? కాదు. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు తన శరీరం చీల్చబడి, నీ కొరకు తన రక్తం కార్చబడిందని నువ్వు నమ్మినప్పుడు ఆ మాట ఆయన నీకు ఆహారంగా తయారవుతాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రభు అంటున్నాడు, మీరు ఎప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనండి. ఇది ఎప్పుడు జ్ఞాపకం చేసుకోనండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మీకు నేను ఎలాగా ఆహారం అయ్యానో జ్ఞాపకం చేసుకోండి. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఎవడైనాను బ్రతకాలి అని అనుకుంటే నా యొద్దకు రండి, మీకు నేను జీవాహారాన్ని ఇస్తాను, మీరు బ్రతుకుతారు. అయ్యా నువ్వు మాకు ఆహారం ఎలాగవుతావు? నేను చనిపోయే వరకు, నేను బలి అయ్యే వరకు, నేను విరగొట్టబడే వరకు, నేను రక్తం కార్చే వరకు మీకు నేను ఆహారం కాలేను. గమనించండి,
మనం కొన్ని జాతరలు చేస్తాం, బలిస్తారు. బలిచ్చిన తర్వాత దాన్ని ఊరంతా పంచుకుంటారు. అవునండి. మరి ఇక్కడ ఆచారం ఉందో లేదో నాకు తెలియదు. బలిచ్చిన తర్వాత ఇంటింటికి కొంతమంది తీసుకెళ్తారు. దాన్ని చంపకుండా ఇంటింటికి ఆహారం వెళ్తుందా? ఆహా! యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, మనుషులము అయిన మనము దేవుని స్వరూపము పోలికలో చేయబడిన వారము. మనము రొట్టెలు తిని బ్రతకము. ఆయన స్వరూపము కాబట్టి ఆయనను తినే మనం బ్రతకగలం. కాబట్టి మనం ఏం తిన్నా చనిపోతాము. ఆయన స్వరూపము మనము తినినప్పుడు మనం ఇక చనిపోం. లేకపోతే ఆయన యొక్క జీవం మనలో ఉంటుంది. మనము తాత్కాలికంగా నిద్రించిన వారముగా ఉంటాము, కానీ మనం చనిపోవటం జరగదు. దేవునికి స్తోత్రం. సో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి జీవాహారంగా వచ్చాడు. నేనే జీవాహారం, దేవుని సన్నిధి నుంచి బయలుదేరి వచ్చాను. నన్ను నమ్మినవాడు, మొట్టమొదటిగా ఆయన పైనుంచి మన కొరకు వచ్చాడని నువ్వు నమ్మాలి. ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క క్రియ అది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏమిటి అంటే, నేను మీకు జీవాహారాన్ని. యేసుక్రీస్తు ప్రభువారు నీకు జీవాహారంగా మారటానికి ఫస్ట్ స్టెప్ ఏమిటంటే ఆయన బలి అవ్వాలి. ఆయన బలి అవ్వటాన్ని నువ్వు విశ్వసించినప్పుడు, ఆ విశ్వాసంతో నువ్వు రొట్టెను తింటున్నావు, విశ్వాసంతో నువ్వు ద్రాక్షారసం తాగుతున్నావు. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, దీనిలో గనక మీరు అయోగ్యులుగా గనక పాలు పొందితే క్రీస్తు శరీరమునకు వ్యతిరేకంగా మీరు పాపం చేస్తూ ఉన్నారు, మీరు అపరాధులుగా ఎంచబడుతున్నారు. తినేది ఇంట్లో చేసిన రొట్టె, తాగేది ఇంట్లో చేసిన ద్రాక్షరసం దేవుని యొక్క శరీరానికి వ్యతిరేకంగా నువ్వు ఎలాగ చేస్తున్నావు అంటే దాని అర్థం అది ఆహారంగాను పానీయముగాను మన కొరకు బలైంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు విరగగొట్టబడకుండా మనకు ఆహారం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు రక్తము కార్చకుండా మనకు పానీయం లేదు. మనకు ప్రభు ఆహారంగా మారటం కోసం, లేదా మనము దేవుణ్ణి బట్టి బ్రతుకుట కోసం, ఆయన మన కొరకు బలి అయిన విషయాన్ని మీరు విశ్వసించినప్పుడు ఆయన రక్తమాంసాలు మీరు పాలిభాగస్తులు అవుతారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున చివరికి ముగింపులో నేను అన్ని విషయాలు క్రోడీకరించి చెప్తాను. సో ఇది రెండో విషయం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు యేసయ్య నీకు ఆహారంగా మారుతాడు. నువ్వు రోజు బైబిల్ చదివినంత మాత్రాన ఆహారంగా మారడు. ప్రైజ్ గాడ్. నాకు బైబిల్ అస్సలు అర్థం కాదు. నాకు ఎప్పుడు 1992లో బైబిల్ అస్సలు అర్థం కాదు. నాకు బైబిల్ చదివేవాళ్ళు ఒక తిక్కోళ్ళు, వాళ్ళు చేసే ప్రార్థనలో పిచ్చి ప్రార్థనలు. ఎందుకంటే నేను దేవుడిని ఎప్పుడు కన్నులతో చూడలా, కానీ నేను చూశాను ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అయితే నువ్వు రోజంతా బైబిల్ చదివినంత మాత్రాన, మా తాతగారు పాస్టర్ గారు, ఆమేన్, ఆయన మాకు చిన్నప్పుడు ఇంత వయసు అప్పుడు పాట నేర్పించాడు. నాకు ఆ వాక్యం చెప్పదు అన్నం పెట్టేవాడు కాదు మా అమ్మమ్మ వాళ్ళు నాన్నగారు. ఈ వాక్యం అంటే నాకు అసలు ఇష్టం ఉండదు, ఎందుకంటే అది అర్థం కాదు కాబట్టి. అప్పుడు నాకు ఒక పాట నేర్పించాడు. అది మాసులోమణి గారు రాశారు అనుకుంటా ఆ పాట. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహము. 1980లో ఎప్పుడు ఈ పాట నాకు నేర్పించారు. ఏం పిచ్చి పాట, ఏం దిశలు తిరగటం ఏంటి, ఈ పాపిని క్షమించి. ఎవరు పాపి? ఆయన పాస్టర్ గారు పాపేమో, నేను కాదు, నేను అనుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం నాకు తెలియదు. నువ్వు పాటలు పాడినంత మాత్రాన ఆయన నీకు ఆహారం కాలేడు. దేవునికి చప్పట్లు కొట్టండి. నువ్వు వాక్యం చదివినంత మాత్రాన ఆయన నీకు ఆహారం కాలేడు. అందుకనే వాళ్ళు నిలబడలేరు. యేసు ప్రభుని తినేవాడు బలంగా నిలబడతాడు. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు అంటే, మీలో అనేకులు రోగులను, బలహీనులను, రోగులను, నిద్రించుచున్న వారుగా ఉన్నారు. ఎందుకు? వాళ్ళు తినటం లేదు. నువ్వు ఎప్పుడు తింటావు? యోగ్యంగా పాలు పొందాలి. యోగ్యంగా పాలు పొందటం అంటే ఏమిటి? ఆయన నీకు ఆహారం అయ్యాడు అని నువ్వు విశ్వసించిన వాడుగా నువ్వు ఉండాలి. ఆయన నీకు ఆహారం ఎప్పుడయ్యాడు? ఆయన నీ కొరకు బలైనప్పుడే ఆయన నీకు ఆహారం అయ్యాడు. ఆయన నీకు బలైనప్పుడు నీకు ఆహారంగా మారటానికి, మరి అందరికీ ఆహారమే కదా? కాదు. ఆయన నీ కొరకు బలి అయ్యాడు అని నువ్వు విశ్వసించినప్పుడు ఆయన నీకు ఆహారం అవుతాడు. దేవునికి స్తోత్రం.
ప్రైజ్ ది లార్డ్. అందుకని క్రైస్తవులలో కొంతమంది బలహీనులుగా ఉంటారు, కొంతమంది రోగంతో ఉంటారు. రోగంతో ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? వాళ్ళు తింటూనే ఉంటారు కానీ వాళ్ళు ఎదగరు. రోగం అంటే ఏమిటో తెలుసా? వాడు ఎంత తిన్నా సార్, మా వాడు ఎంత తిన్నా వీడు 30 కిలోలు దాటట్లేదండి, బాగా తింటున్నాడు అంటే అప్పుడు వెంటనే డాక్టర్ చూపించంటాడు. ఎందుకంటే వీడికి రోగం ఉంది, వీడు ఎంత తిన్నా రోగం తినేస్తుంది వాడిని. ఏమిటి విషయం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క పాపముల కొరకు ఆయన బలి అయిన గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. వాడు విశ్వసించుతాడే గాని వాడు విశ్వసించిన విధంగా నడవడు వాడు. దేవునికి స్తోత్రం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రొట్టెను ఆహారము, జీవాహారంగా ఆయన మారాడు. తినేది నీ వంతుంది, అది తినాలి అని మీకు చెప్పడానికి దేవుడు దైవజనులను ప్రేరేపించి ఆ విషయాన్ని మీకు తెలియపరుస్తాడు. ఆయన విరగగొట్టబడినప్పుడు ఆయన మనకి ఆయన శరీరాన్ని అప్పగించాడు. అది తినిన వాడు బ్రతుకుతాడు, వాడు బలంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మీరు దాన్ని తినినంత కాలం, లేదా క్రీస్తు మన పాపముల కొరకు మృతి చెంది ఆయన తిరిగి లేపబడ్డాడని మీరు నమ్మినంత కాలం, ఆ విధంగా జీవించుచున్నంత కాలం, యోగ్యంగా పాలు పొందుతున్నంత కాలం, నేను రొట్టె బల్లను గురించి మాట్లాడటల్లా జీవాహారం గురించి మాట్లాడుతున్నాను. ఎప్పుడు నీకు ఆయన జీవ ఆహారం అవుతాడు, ఎప్పుడు నీకు తినే ఆహారంగా మారుతాడు ఆయన, నువ్వు ఆయన నీ పాపముల కొరకు మృతి చెంది చనిపోయాడని, ఆమేన్, ఆయన రక్తం కార్చాడని నువ్వు విశ్వసించిన తరువాత చదువుచున్న వాక్యం నీకు ఆహారంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. చదువుచున్న వాక్యం నీకు ఆహారంగా మారుతుంది. ఒకడంటాడు, ఇదేముందులేయ్యా, ఇక్కడ నేను 1996లో నేను రిజైన్ చేశాను. బెంగళూరులో నేను చేసే జాబ్ రిజైన్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ అన్నారు, అరే నువ్వు ఎలా బ్రతుకుతావురా అన్నాడు. నేను కూడా దేవుడు అన్నా, నేను ఎలా బ్రతుకుతాను ప్రభువా అన్నా. ఎందుకంటే ఇప్పటి వరకు డబ్బులంటే మనకి తక్కువ లేని జీవితం అంది. ఇప్పుడు ఉన్నట్లుండి దేవుడు సేవకు రమ్మన్నాడు, నువ్వు ఎలా బ్రతుకుతావంటే అప్పుడు దేవుడు నాతో వాక్యం చూపించాడు, స్వరంతో మాట్లాడలా. ఏమన్నాడు తెలుసా? 11వ అధ్యాయం లూకాలో, పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, నూర్పొడి నూరవవు. ఆ మాట నేను చూసినప్పుడు నేనేమనుకున్నా అంటే, అంటే ఎవరైనా అన్నం తిని ప్లేటు అటు ఇసిరితే 4 మెతుకులు ఇంట్లో, 4 మెతుకులు ఆ ఇంట్లో తిని బ్రతుకుతాయి. నేను అలా కాదు కదా ప్రభు అనుకున్నాను. ఆమేన్. కానీ ఆ తర్వాత ఆ వాక్యాన్ని తిని బ్రతకటం మొదలైంది. 92 దగ్గర 30 సంవత్సరాల పైన నేను బ్రతుకుతున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏమవుతుంది? నువ్వు తినటం స్టార్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం. చాలా మంది వాక్యం చదువుతారు కానీ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది వాక్యం. ఏమండి కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఒక బలియాగంగా ఆయన శరీరము చీల్చబడి నీ పాపముల కడుగుటకు ప్రాయశ్చిత్తార్థమైన బలిగా రక్తాన్ని కార్చాడని నువ్వు విశ్వసించిన దినమున ఈ చేతిలో ఉన్న పరిశుద్ధమైన గ్రంథం నీకు ఆహారంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున మీరు కనుక అలాగా ఎవరైనా ఆశపడితే నేను మీకు సాక్షిని. ఒక రోజున ప్రభువుని ఆ విధంగా నమ్మిన దినం నుండి నేను దీనిని బట్టి బ్రతకటం నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం. దేనిని బట్టి అయినా ఒక మనిషి చనిపోతాడు కానీ దేవుణ్ణే తింటే ఆ మనిషి దేవుడికి చావు లేదు. కాబట్టి నీకు చావు ఉండదు. దేవునికి స్తోత్రం. ప్రభువులో మనం బ్రతికే ఉంటాం. ఈ రోజుల్లో ఆహారం టాబ్లెట్స్ ఏం చేస్తున్నారు తెలుసండి? స్పెర్లా అని ఒక టాబ్లెట్ ఇస్తున్నారు ఈ మధ్య. అదేంటంటే స్పెర్లినా. ఓకే, ఆ టాబ్లెట్ ఎలా చేశారు అయ్యగారు? అది ఏం చేశారు తెలుసా? సముద్రంలో తాబేళ్ళు 100 సంవత్సరాలు బ్రతుకుతున్నాయి అంట. సముద్రంలో తాబేళ్ళు 100 సంవత్సరాలు బ్రతుకుతున్నాయి. ఇంకేళ్ళు ఏం చేశారు? మనం కూడా 100 సంవత్సరాలు బ్రతకాలని అసలు రీసెర్చ్ చేశారు. ఏం తింటున్నాయని వాటికి ఒక కెమెరా పెట్టి ఎటు వెళ్తున్నాయి అన్నీ చూస్తే సముద్రం కిందకి వెళ్ళి అవి ఒక విధమైన నాచు గడ్డిని తింటాయి అంట. అవి తింటాయి అంట. దాంట్లో చాలా బలం ఉందట. ఇక వీళ్ళు ఏం చేశారు? భూమి మీద వరి పంట తింటాం మానేసి అక్కడికి ఇలా గడ్డి వాటి ఆహారం వెళ్ళి పిక్కొస్తున్నారు. పిక్కొచ్చినప్పుడు టాబ్లెట్లు చేశారు. మనకు బలం వస్తుంది. నాచు అవి తాబేళ్ళు. అవి నువ్వు మనిషివి. నువ్వు
ఆమేన్. జనాల్ని మోసం చేయడం అంటే ఇంతే ఉంటుంది. వీడు కూడా 100 సంవత్సరాలు బ్రతుకుతాడని వీళ్ళు లెక్క. తాబేళ్లు తినేది, ఇప్పుడు గడ్డి తింటే మన గేదెలు, మనం కూడా గడ్డి తింటే అట్లా కొమ్ముల్లో బలం వస్తుందంటే మనకు అరగదు అది. వాళ్ళు ఏదో ఆ మాట చూడండి, అవి ఏం తింటున్నాయో అవి మనం తింటే మనం కూడా అలాగుంటాం అన్నది మనల్ని మోసం చేసే కాన్సెప్ట్. కానీ ఒక విషయం గుర్తించండి, మనము దేవునికి మరణం లేదు. ఆ దేవుడు మనకు ఆహారంగా, ఎందుకు ఆహారంగా అంటే మనము దేవుని స్వరూపములోను దేవుని పోలికలో ఉన్నాం కాబట్టి. ఆ తాబేళ్ళు కాదు మనం తాబేళ్ళు తినటానికి, కానీ దేవుడినే మన ఆహారంగా, అంటే దేవుడినే మనం విశ్వసించటానికి. మనకెందుకు అంటే మనం దేవుని స్వరూపము పోలికలో చేయబడ్డాం కాబట్టి మన ఆహారం కూడా అదే. నువ్వేమి గోధుమ గింజవు కాదు, లేకపోతే వరి పొట్టువో వరి గింజవో మినపగుళ్ళో కాదు. నువ్వు అవి తిని బ్రతకలేవు. నువ్వు మినపగుళ్ళా? నువ్వు మినపగుళ్ళు తిని దోశ తింటావు, బ్రతుకుతావు. కానీ నువ్వు మినపగుళ్ళు కాదు, నువ్వేం గోధుమ గింజ కాదు, నువ్వేం వరి పొలా, నువ్వేం కాదు, నువ్వేం కంది కాదు, నువ్వేం సజ్జలు కాదు, జొన్నలు కాదు. నీ స్వరూపం అది కాదు. నీకు ఒక ఆత్మ ఉంది, నీకు ఒక ప్రాణం ఉంది, నీకు ఒక శరీరం ఉంది. దేవునికి స్తోత్రం. నువ్వు తినేది యేసు ప్రభు అన్నారు, నా మాటలు జీవమును ఆత్మను అయి ఉన్నాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. నువ్వు తినాల్సిన ఆహారం దేన్ని బట్టి నువ్వు బ్రతుకుతావు తెలుసా? ఈ రొట్టెలు తినటం బట్టి నువ్వు శారీరకంగా బ్రతకచ్చు, కానీ నువ్వు ఏ స్వరూపమో అది నువ్వు తినాల. తాబేలు కాకపోయినా మనకి తీసుకొచ్చి తాబేలు తినే అన్నం పెడుతున్నారు వాళ్ళు. ఆమేన్. అయితే మరి మనము ఎవరి పోలిక? దేవుని యొక్క పోలిక కాబట్టి దేవుడు తప్ప మనకి ఏది సెట్ అవ్వదు. నువ్వేది తిన్నా నువ్వు బ్రతకలేవు. అయితే తినటానికి ఆయనే ఇవ్వాలి నీకు. ఆయన ఇవ్వకుండా నువ్వు వెళ్ళి తెచ్చుకోలేవు. ఆయన ఇచ్చింది, ఆయన సన్నిధి నుంచి బయలుదేరింది, దాని పేరు జీవాహారం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన దగ్గరికి వచ్చి తినమంటే అనేకులు తినలేదు. కొంతమంది తిన్నవాళ్ళు నీ దగ్గర నిత్య జీవపు మాటలు ఉన్నాయి అన్నారు. అయితే తినటం ఏమిటి? ఇది రెండోసారి నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు దీన్ని కోల్పోకూడదు. తినటం ఏమిటి అంటే ఆయన బలి పశువు అయ్యాడు మన కొరకు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రాణాత్మ శరీరాన్ని మన ప్రాణాత్మ శరీరం కొరకు బలి చేశాడు. కాబట్టి ఆ మాటను నమ్మిన వాడు ఇక దేవుని మాటలను తినటం అంటే ఏమిటో తెలుసుకుంటాడు. దేవునికి స్తోత్రం. నేను జీవాహారాన్ని, ఆయనను నమ్మాలి, ఆయనను తినాలి. చివరిది మూడవది ఆయన అంటున్నాడు, ఇంతే కాదు, ఇదంతా నేను ఎందుకు చేశానంటే మిమ్మల్ని అంతిమ దినాన నేను లేపటానికి. దేవునికి చప్పట్లు కొడదాం. ఇదంతా నేను ఎందుకు చేశాను అంటే మిమ్మల్ని అంతిమ దినాన నేను లేపటానికి. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు 1కి 3 సార్లు, నేను 3 సార్లు మాత్రమే ఇక్కడ విషయాన్ని చూద్దాం. 1వది 39వ వచనంలో, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమైన దాని లేపుటియే నన్ను పంపిన వాని చిత్తమైనది. అది 39వ వచనంలో. ఆ తర్వాత 40వ వచనంలో, అంత్య దినమున నేను వానిని లేపుదును. ఆ తర్వాత 44వ వచనంలో, అంత్య దినమున వానిని నేను లేపుదును. దేవుని యొక్క వాక్యం మళ్ళా 54వ వచనంలో ఏమంటాడంటే, నా శరీరమును తిని ఆయన రక్తమును తాగితే గాని మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. దేవునికి స్తోత్రం. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి యుందుము. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మూడవది, ఆయన ఆ విధంగా నీకు ఆహారంగా మారాడు. ఏ విధంగానండి? నీ కొరకు ఆయన యజ్ఞంగా బలి పశువుగా బలయ్యాడు. దేవునికి స్తోత్రం. అది నువ్వు విశ్వసించిన దినాన ఆయన నీకు ఆహారంగా మారతాడు. దేవునికి స్తోత్రం. ఆహారంగా మారిన తర్వాత ఆయన అంటున్నాడు, నేను ఆహారంగా మారిన తరువాత మీకు మీ లోపల మీరు జీవం గలవారు అవుతారు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిసారి జీవం అంటే ఏమిటో నీకు అర్థమవుతుంది. నీకు తెలుసు కదా, జీవం అంటే పుట్టగానే పిల్లోడు నవ్వితే ఆహా ఎంత బాగున్నాడు. ఆ తర్వాత వాడు పెద్దోడై బాగా చదువుకుంటే మనం జీవం, ఒకడు కలిమి విస్తరించుట వాడి జీవమునకు మూలము
కాదు అన్నాడు ప్రభు. మన జీవం మనం ఎక్కడ చూస్తామంటే మన కలిమిలో, మన ఆరోగ్యంలో, మన సమృద్ధిలో మనం జీవాన్ని చూస్తాం. యేసు ప్రభు వారు అన్నారు, కలిమిలో విస్తరించుటను బట్టి వాడి జీవము లేదు అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు. ఎక్కడ చూస్తాం? వాడు పుట్టినప్పుడు ఆహా అనుకుంటాం, వాడు పెద్దోడై మంచి ఉద్యోగం సంపాదించి మంచి బాగా శాలరీ సంపాదిస్తే ఇంక వీడి జీవితం సెటిల్ అయిపోయిందండి అని అనుకుంటాం. వాడికి పెళ్ళైన తర్వాత ఆహా నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతాను, ఇక వాడు కుటుంబం హ్యాపీగా ఉంటారు, వాడు హ్యాపీగా ఉన్నాడని అనుకుంటాం. మనం చూస్తే వీడి జీవితం సెటిల్ అయిపోయింది, ఓహో వీడు చాలా హ్యాపీగా ఉన్నాడని మీరు అనుకుంటారు. కానీ యేసు ప్రభు వారు ఏమంటున్నారో తెలుసా? మీరు ఇన్ని చేసినను కూడా మీలో జీవము లేదు. జీవం ఏది? ఒకటే, అది ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నారు. మృతులు ఒక యవనస్తుడు యేసు ప్రభుని వెంబడించడానికి వచ్చినప్పుడు, నువ్వు నన్ను వెంబడించంటే వాడు అన్నాడు, మా తండ్రిని పాతిపెట్టి వస్తానన్నాడు. ఆ యొక్క డీటెయిల్స్లోకి వెళ్లకుండా మీ తండ్రిని పాతిపెట్టి వస్తాను అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అన్నారు, మృతుల్ని పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. అప్పుడు నేను ఎప్పుడు అనే ప్రశ్న ఒకటి, సమాధుల్లో ఉన్న వాళ్ళు మృతులు ఊర్లో చచ్చిపోయిన శవాన్ని మోసుకెళ్ళటానికి ఊర్లో గనక వస్తే ఊర్లో వాళ్ళంతా బయటికి పారిపోతారు. మృతుల్ని పాతి పెట్టుకుంటారు. మృతి చెందిన వాడు మృతుల్ని పాతి పెట్టుకుంటాడు. లేకపోతే జీవము లేని వారు ఈ లోకాన్ని విడిచిపెట్టిన వాడిని తీసుకెళ్లి పాతి పెట్టుకుంటాడు. నువ్వేం చేయాలి తెలుసా? జీవాన్ని వెంబడించు. దేవునికి స్తోత్రం. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు వానితో ఆ విధంగా మాట్లాడారు. సో ఎప్పుడైతే మనము ప్రభువు నీకు బలి అయిన దేవుని యొక్క ఆహారము, నీ కొరకు బలైన వాడు అంటే ఆయన నీ ప్రాణముల కొరకు మృతి చెంది తిరిగి లేపబడిన వాడని నువ్వు విశ్వసించిన దినాల నుంచి ఆయన నీకు ఆహారంగా మారుతాడు. అయితే ఏమవుతుందంటే అప్పుడు నీలో జీవం కలగటం మొదలవుతుంది. మొట్టమొదటిసారి అరే బాగా చదివానే, మంచి ఉద్యోగమే, నా బ్రతుకి హ్యాపీ అనుకున్నానే, కానీ మొట్టమొదటిసారి జీవం అంటే ఏమిటో నువ్వు తెలుసుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నా స్టోరీ అంతా మీకు నేను చెప్పలేను, కానీ నేను చాలా ఉన్నతమైన స్టడీస్ చదివాను, ఉన్నతమైన ప్లేస్లో ఉన్నాను. మరి ఇక్కడ విలేజెస్లో తెలుస్తో తెలీదో నేను ఐఐటీస్లో చదివాను. ఆమేన్. 1992లో నేను ఒక పెద్ద ఇంజనీర్, నేను కంప్యూటర్ సైన్స్లో. రైట్. నా తమ్ముడు కారులో వెనక కూర్చొని వస్తుంటే ఇప్పుడు కూడా నేను వానికి కొన్ని విషయాలు మాట్లాడతాను. నేను ఆ సబ్జెక్ట్స్ మాట్లాడతాను ఇప్పుడు కూడా. దేవుడు కొంచెం పెద్ద బ్రెయిన్ ఇచ్చాడు నాకు. ఆమేన్. అయితే దేవుడు నన్ను రక్షించిన తర్వాత నా జీవితంలో నేను ప్రభు పిలుపుకి రావాల్సి వచ్చినప్పుడు, ప్రభు నన్ను ఎప్పుడైతే రక్షించాడో మొట్టమొదటిసారి నేను బ్రతుకుతున్న ఫీలింగ్ నాకు కలిగింది. ప్రైజ్ గాడ్. మొట్టమొదటిసారి జీవం అంటే ఏంటో తెలుసా అండి? జీవం అంటే ఎలా ఉంటుందో తెలుసా? జీవం అంటే నువ్వు మొట్టమొదటిగా నీకు స్వాతంత్రం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇంతకాలం భయంతో బ్రతికేవాడు నీకు భయం ఉండదు, నీకు నేరస్థాపన ఉండదు, నువ్వు స్వేచ్ఛాపరుడు అవుతావు, నిన్నెవరూ బలవంతంగా ఏమి చేయించలేరు. నువ్వు జీవం కలిగినప్పుడు నీ ముందు ఉన్నవన్నాటిని నువ్వు జయిస్తావు. జీవం అనేది అది చాలా ప్రత్యేకమైనది. అది నీకు ముందున్న జీవితము ఒక భయంతోనూ ఒక ప్రశ్నార్థకంగా ఉండదు. ముందున్న జీవితము అది నీకు ఎట్టి పరిస్థితులు నీకు ఛాలెంజ్ని పెట్టలేదు. ఎందుకంటే నీలో జీవిస్తున్న జీవము నీ ముందు కాదు కదా, యుగ యుగానికి కూడా అది చనిపోని జీవం నీ లోపల ఉంది కాబట్టి అది దేనికి భయపడదు. మనుషులందరూ భయపడేది మరణానికి. ఈ జీవం మరణాన్ని అసలు పట్టించుకోదు. రోడ్డు మీద ఏనుగెళ్తే కుక్కలు అరిచినట్లు అది పెద్ద పట్టించుకోదు. మనం హీరోలాగా జనాల మీదకి వెళ్ళేవాళ్ళం కాదు, కానీ మరణాన్ని అది ఏమాత్రం పట్టించుకోదు. మరణాన్ని చూసి నవ్వుతుంది ఈ లోపల ఉన్న జీవం. ఎందుకంటే ఈ మరణం ఆ జీవాన్ని ఏం చేయలేదు. దేవునికి స్తోత్రం. ఈ జీవం నీ పాపంలో కడగబడిన జీవం. ఈ జీవం మంచి మాటలను బట్టి, మంచి చేష్టలను బట్టి, మంచి భక్తిని బట్టి వచ్చింది కాదు. దేవుడే జీవమైన దేవుడే నీలో జీవించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇది నువ్వు సంపాదించుకునేది కాదు, కేవలం ఆయన నీ కొరకు మృతి చెందాడని విశ్వసించటాన్ని బట్టి నీ లోపలికి ప్రవేశించిన జీవం ఇది. నువ్వు ఏదో కష్టపడింది కాదు, ఉచితంగా వచ్చింది ఇది. దేవునికి స్తోత్రం. ఆ జీవము యేసయ్య అన్నాడు, నేను వచ్చింది ఎందుకంటే మీలో జీవము సమృద్ధిగా ఉండటానికి వచ్చానన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు జీవము అంటే
దేవుని యొక్క జీవం, మనుషుల జీవం కాదు ఇది. దేవుని యొక్క జీవాన్ని మన లోపల, దేవుని జీవము మనలో సమృద్ధిగా ఉండటానికి యేసు ప్రభు వారు వచ్చారు. దేవునికి ఎంత గొప్ప మాట అండి ఇది. దేవుని యొక్క జీవం మన లోపలికి రావటం ఎందుకో తెలుసా? మనం దేవుని స్వరూపం, దాంతోనే బ్రతుకుతాం మనం. ఆ జీవం ఎలాగుంటుంది? దేనికి భయపడదు. ఏ స్థాయికి భయపడదో తెలుసా? ఎన్నో లక్షల రూపాయల ఉద్యోగం ఉన్నా ప్రభు నువ్వు బయటికి రా సేవ కంటే, ప్రభు నన్ను చూసుకుంటాడని బయటకు వచ్చేది. మనం బ్రతకడం కొరకు భయంతో ఉద్యోగాలు చేస్తాం. కానీ దేవుడు జీవం మనల్ని, ఆయన మాట విన్నప్పుడు మనం ఎలా బ్రతుకుతామో మనకు తెలియదు, కానీ ఒకటి మనకు తెలుసు, మనం ఖచ్చితంగా బ్రతుకుతాం. ఆ జీవం మనల్ని బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం లే. నేను ప్రభు 2 సంవత్సరాలు నాకు అమెరికా వెళ్ళటానికి ఛాన్స్ ఇవ్వు, వెళ్ళటానికి రెడీ అయిపోయాను. 2 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఆ డబ్బులతో సేవ చేస్తాను. ఎందుకంటే నాకు ఈ పాస్టర్లు నచ్చరు, వాళ్ళకి ఈ కానుకలు తీసుకొని నాకు సేవ చేయడం ఇష్టం లేదన్నా. కానీ దేవుడు అన్నాడు, నా పద్ధతిలో నువ్వు రావాలి, నీ పద్ధతిలో నేను రాను అన్నాడు. ప్రైజ్ గాడ్. నాకేది ఇష్టం లేదు అదే చేపిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నీ లోపల జీవం యొక్క గొప్పతనం ఏదో తెలుసా? దేనికి భయపడతానే. ప్రైజ్ ది లార్డ్. పాపానికి భయపడదు, మరణానికి భయపడదు, నీ లోటుకు భయపడదు, ఎండకి భయపడదు, కరువుకి భయపడదు. అది ఏమిటంటే అది దేవుని జీవం. మీకు జీవం గురించి అర్థమవటం కొరకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఓకేనా? వింటారా? నేను ఏది చూసినా దేవుని యొక్క విషయాలనే నా లోపల నుంచి చూడటం నాకు అలవాటు. అది ఒకసారి ఒక చిన్న డాక్యుమెంటరీ చూస్తున్నాను. సింహం ఏమో ఎక్కడికి వెళ్ళింది, సింహపు తల్లి కూడా ఆహారానికి వెళ్ళింది. ఈ పిల్లలు ఆడుకుంటూ ఉండగా ఉన్నట్లుండి కొన్ని కోతులు చూస్తాయి సింహ పిల్లలు అంటే కప్స్, చిన్నవి, నువ్వు పట్టుకున్నా కూడా ఇవేమి అనవు, చిన్నవి, అవి ఆడుకుంటున్నాయి. కుక్క పిల్లలు ఎలా ఆడుకుంటాయండి, అలాగే సింహ పిల్లలు కూడా అడవిలో ఆడుకుంటున్నాయి. నేను చూశాను. అవి ఆడుకుంటూ ఉండగా పెద్ద కోతి దడాలను దూకింది పక్కన. ఇవి ఆడుకుంటున్నాయి. ఒకటేమో ఆడుకుంటున్న వాటి వైపు చూసింది, వెనక పెద్ద కోతి తన్నం దూగ్గానే కనీసం ఇది వెనక్కి కూడా తిరిగి చూడలే. కనీసం నాకు ఆశ్చర్యం, చిన్న కూన, అది సింహపు పిల్ల కూన, అమ్మలేదు, నాన్నలేరు, ఉన్నవన్నీ చిన్నయే అవి ఆడుకుంటున్నాయి. ఒక కోతి దన్నం దూగ్గానే కనీసం ఏంటా అని కూడా అది పట్టించుకునే భయం కూడా పడలేదు. తర్వాత నెమ్మదిగా తలదిప్పి మళ్ళీ ఇటు తిరిగి ఇటు చూస్తుంది. దాంట్లో ఉన్న జీవం అలాంటిది. దాంట్లో ఉన్న అదే ఏదైనా ఒక నక్కో ఏదైనా పిల్ల అనుకోండి, ఒక దెబ్బకి గోడదుకు మారిపోయేది. దాంట్లో ఉన్న జీవం అది. మనలో ఉన్న జీవం ఏమిటో తెలుసా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, పాపమా నీ శక్తి ఎక్కడా, నీ బలం ఎక్కడా, మరణమా పాతాళమా నీ యొక్క బలం ఎక్కడా. దేవునికి స్తోత్రం. ఆయన జీవం నాలో ఉంది. నాలో ఉన్న జీవం పాతాళానికి మింగటానికి చాలా పెద్దది, మింగలేదు. పాతాళం మింగలేదు దేన్ని? నాలో ఉన్న జీవం. ఎందుకో తెలుసా? అది దేవుని జీవం. కొన్నిసార్లు పాములు అవి పట్టన్న దాన్ని మింగటానికి ట్రై చేసి చివరికి వదిలేస్తాయి. మనల్ని పాతాళం మింగటం కష్టం. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? మరణం మనల్ని మింగటం కష్టం. ఎందుకో తెలుసా? దానిని మింగిన వాడు మనలో జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు జీవాన్ని మనకి ఇవ్వటానికి వచ్చాడు. మనం మాట్లాడటాన్ని బట్టి కాదు ఇది. ఆయన మనలో ప్రవేశించాడు, మనం ఆయన జీవాన్ని కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. మీలో జీవము, నా జీవం ఉంది కాబట్టి. ఎవరి జీవం ఉంది? నాది. కాబట్టి మీరు ఒక దినాన మీరు పాతి పెట్టబట్టం కాదు, మీరు నిద్రపోతారు అంటున్నాడు దేవుని వాక్యం. ఆమేన్. నేను వచ్చి అది నాది కాబట్టి అంతిమ దినాన, అంటే ఈ లోకానికి తీర్పు తీర్చే దినమున మిమ్మల్ని నేను పైకి లేపుకుంటాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు అంటున్నారు, అంతిమ దినాన, ఈ యొక్క 6వ అధ్యాయంలో 4 సార్లు మీకు నేను చూపించాను, అంతిమ దినాన లేపుతాను, అంతిమ దినాన లేపుతాను, అంతిమ దినాన లేపుతాను. ఎందుకు లేపుతావు అంటే నాది ఉంది అక్కడ. నువ్వు బ్యాంక్కి వెళ్తావు, ఏ బ్యాంక్కి వెళ్తావు? ఊర్లో ఉన్న బ్యాంకులు అన్నింటికి వెళ్ళవు. నీ అకౌంట్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తావు. ఆమేన్. నా బ్యాంకులో అకౌంట్ ఉంది అని చెప్పి నువ్వు ఏ బ్యాంక్ పెడితే ఆ బ్యాంక్ వెళ్తే తంతారు మనల్ని. నీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో ఆ బ్యాంక్కి వెళ్ళాలి నువ్వు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని లేపుతారో తెలుసా? తీర్పు దినాన
తన కోసం ఆశీర్వదింపబడిన వారులారా రండి అని ఎవరిని పడితే వాళ్ళని లేపరు. వాళ్ళని ఒకళ్ళు నిత్య నాశనమునకు లేపబడతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన జీవం గలని వాళ్ళని ఆయన లేపుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు లేపుతాడంటే మనము నిత్యము ఆయనతో ఉండటానికి. ఇది సత్యం. ఇది ప్రజలకు మీరు చెప్పండి. వారితో మాట్లాడే బాధ్యత నాది, వారు దానికి లెక్క చెప్పుకోవాల్సిన బాధ్యత వారిది. మీ బాధ్యత మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పండి. దట్స్ ఆల్. దేవునికి స్తోత్రం. మీ పని మీరు వెళ్ళి చెప్పండి. చెప్పిన మాట స్పందించుట వాళ్ళ యొక్క లెక్క. వాళ్ళు నా ముందు చెప్పాల్సింది వాళ్ళకుంటుంది, మీకేమీ ఉండదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అంతిమ దినాన వారు లేపబడతారు. 3 విషయాలు మీకు నేను చెప్పాను. దేవుని కార్యం ఆయన్ని నమ్మటం. ఆమేన్. దేవుడు నీకు జీవంగా, రొట్టెగా, జీవాహారంగా ఆయన నీకు మారినది నువ్వు తినటం ఎలా? దేవుని నమ్ముట, దేవునిని తినుట, దేవుని చేత తిరిగి లేపబడుట. దేవునికి చప్పట్లు కొట్టండి. ఆమేన్. దేవునిని నమ్ముట, చెప్పండి. దేవునిని నమ్ముట, దేవునిని తినుట, దేవుని ద్వారా లేపబడుట. మీకు రావాలి ఈ 3 మాటలు. దేవునిని నమ్ముట, దేవునిని తినుట, దేవుని ద్వారా లేపబడుట. ఫైనల్ గా దేవునిని నమ్ముట, దేవునిని తినుట, దేవుని ద్వారా లేపబడుట. ఈ 3 మీకు జరుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుని గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. ఈ 3 మీకు స్థిరపరచబడును గాక. మీరు లేపబడాలి. ఈ భూమి మీద మనం చనిపోయిన తర్వాత మనం లేపబడాలి. మనం చనిపోయి మట్టి అయిపోకూడదు. మట్టి అయిపోతే మట్టి అనుకునేరు మీరు. మీ ఆత్మ దేవుడి ముందు లెక్క చెప్పడానికి లేపబడుతుంది. ఈ యొక్క శబ్ద తరంగం ద్వారా, ఈ యొక్క ప్రతి నెల జరిగే ఈ యొక్క మీటింగ్స్ ద్వారా దేవుని వాక్యం నీ హృదయం దగ్గరికి వచ్చింది. లెక్క చెప్పే రోజు, అడిగే రోజు ఒకటి ఉంది. ఆ రోజున విన్నవాడిని ఆయన లేపుకొని తీసుకువెళ్తాడు. వినని వాడికి లెక్కను నిత్యపు తీర్పు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించుట దేవుని క్రియ, దేవునిని నమ్ముట. ఆయన నీ కొరకు మరణించాడు కాబట్టి ఆయన నమ్ముట బట్టి ఆయన నీకు ఆహారం. దేవునిని తినుట, ఆ తిన్నవానిలో దేవుని జీవం ఉంటుంది కాబట్టి వారిని ఆయన అంతిమ దినాన లేపుట, దేవుని చేత తిరిగి లేపబడుట. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. ప్రభువైన యేసు మిమ్మల్ని దీవించడానికి ఆయన చేయుచున్న ఈ యొక్క కార్యం మన కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూచి ప్రభుని అడుగుదాం. నా సహోదరి, సహోదరుడా, ఓ చిన్న విషయాన్ని మనసు ఉంచుకో. ఇది నాన్న స్పష్టంగా ప్రభు మాట నీ యొద్దకు వచ్చింది. ఏమీ లేదు. నువ్వు ఒక 30 సెకండ్లు దేవునితో మాట్లాడు. అయ్యా, నిన్ను నేను నమ్మటం, నిన్ను నేను తినటం, నీ వలన నేను లేపబడటం, ఈ 3 నాకు అవసరం. నా కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడివని, నా కొరకు మృతి చెంది తిరిగి లేపబడిన వాడివని. ఎస్ లార్డ్, నన్ను తిరిగి లేపే దేవుడు అని నేను నమ్ముతున్నాను అని నువ్వు గనక ప్రభుతో మాట్లాడితే ఈరోజు రాత్రి దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఒక దినాన్ని నేను ఇదే విధంగా చేశాను. ప్రైజ్ యు ఫాదర్. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తుకి తమ హృదయాలను పరీక్షించుకునివ్వకపోతే ఈ రాత్రి మీ హృదయాలను ప్రభువుకి ఇవ్వండి. వెరీ సింపుల్. ప్రభువా, నేను ఆ విధంగా ప్రభుతో మీరు మాట్లాడండి. యేసయ్యా, నీ ఘనమైన నామానికి వందనాలు. నిన్ను నమ్మి, నిన్ను కలిగి, నీ ద్వారా లేపబడుటకు నీ యొద్దకు నేను వస్తున్నాను నాయనా. నన్ను చేర్చుకొని ప్రభువుకు చెప్పండి. ముగింపు ప్రార్థన చేద్దాం. నమ్మకమైన తండ్రి, ఈ దినాన ఎందరైతే తమ జీవితాల్లో నీ చేత దర్శింపబడి, తాకబడి, ప్రేమ కలిగిన ప్రభువా నేను అంగీకరించారో వారు నిన్ను ఎరిగి
ప్రేమ కలిగిన తండ్రి, నీతో వారు ఈ గ్రౌండ్స్ నుంచి వెళుదురుగాక. ఈ యొక్క ప్రయాస వ్యర్థం కాదు. ప్రతి బిడ్డను నీ చేతికి సమర్పిస్తున్నాము. ఆశీర్వదించండి, బలపరిచి స్థిరపరిచి నడిపించమని, నీ బిడ్డలను దీవించమని, నీ దాసుని దీవించమని, విత్తబడిన వాక్యం వేయింతలు ఫలించుటకు వాళ్ళ హృదయాల్లో కార్యం చేయమని నీ కృపాహస్తాలకు వారిని అప్పగిస్తూ క్రీస్తు యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమై పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడును ఆయన రాకడ పర్యంతరమును తోడేయండి, మనల్ని నడిపించును గాక. ఆమేన్.